హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ముందుగా మీ అందరికీ కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకు నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా మీ అందరికీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేసి దుమ్ము దులిపేశారా అందరూ? సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎలా ఎంజాయ్ చేశానంటే ఫ్రెండ్స్ తోటి, పిల్లలతోటి, అందరూ మా ఫ్రెండ్స్ పిల్లలు మేము అందరం కలిసి మంచిగా కేక్ కటింగ్ చేసేసి మంచిగా డాన్స్లు అవి వేసేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఓన్లీ లేడీస్ వరకే అనమాట. అందరు ఫ్యామిలీస్ కలిపి చాలా బాగా ఎంజాయ్ చేశాము. చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుందండి. నా చిన్నప్పుడు అయితే ముందుగా న్యూ ఇయర్ వస్తుందంటే మంచిగా అమ్మా నాన్నలు బట్టలు తెచ్చేస్తారు, కొత్త బట్టలు. ఎర్లీ మార్నింగ్ లేచేసి ముందుగా మనం గ్రీటింగ్ కార్డ్స్ గుర్తున్నాయండి, ఆ గ్రీటింగ్ కార్డ్స్ తెచ్చేసుకొని హీరోవి, హీరోయిన్స్వి, ఫ్లవర్స్వి ఇలా రకరకాలవన్నీ తెచ్చేసుకుంటాం. అవి అప్పుడు చార్ట్స్ లాగా వచ్చేవి, ఇలా ఫోల్డ్ చేసి ఇచ్చేవాళ్ళు. అలాగ బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే మనకు నచ్చిన హీరోస్ ఇలా మంచిగా ఇచ్చుకునేవాళ్ళం కదా. ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. వెనకాల ఆ ఫోటో వెనకాల ఫ్రమ్ టు అని చెప్పేసి మన ఫ్రెండ్స్కి ఎవరికెవరికైతే ఇవ్వాలో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మ్యాటర్ రాసేసి ఫ్రమ్ టు అని చెప్పేసి మన పేర్లు రాస్తాము. ఎలా అయినా ఆ రోజులే బాగున్నాయండి. ఇప్పుడు అంతా వాట్సాప్లో మెసేజ్లు చేసుకోవడం, లేకుంటే ఫోన్ చేసి కాల్ చేసి ఇలా చెప్పుకోవడం ఇలా జరుగుతుంది. అప్పుడైతే ఇంటింటికి తిరిగి మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో వెతుక్కొని మరీ కార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తే చాలా మంచి ఫీలింగ్ అండి. అది మాత్రం చాలా బాగుండేది. నాకు సడన్గా చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తొచ్చేసాయి అన్నమాట. మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడినప్పుడు అదే అన్నారు, ఏమైనా 10th క్లాస్ వాళ్ళు అది వాట్సాప్ గ్రూప్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కదా. మీకు ఎలా అనిపిస్తుంది? న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?